ఓం శాంతి. ఈరోజు కలియుగం అంతిమ సమయంలో నలువైపులా అనేక రకాల దుఃఖం నుంచి చాలామంది తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అలా చేసుకోకూడదు. మన ఈ జీవితం ఎంతో అమూల్యమైనది. దాన్ని చాలా బాగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇప్పుడు జీవితం గురించి ఒక చిన్న వీడియో ద్వారా తెలుసుకుందాం. జీవితం అనేది అద్భుతం. ఈ అద్భుతాన్ని చూడాలి. జీవితం ఒక ఆట, ఆడాలి. జీవితం ఒక ఆనందం, ఆనందించాలి. జీవితం ఒక అమృతం, అందరికీ పంచాలి. జీవితం అమూల్యం, పరిపూర్ణం చేయాలి. జీవితం ఒక గమ్యం, గమ్యాన్ని చేరుకోవాలి. జీవితం ఒక కవిత్వం, ఆలకించాలి. జీవితం ఒక పద్మ పుష్పం, అందంగా తీర్చిదిద్దుకోవాలి. జీవితం ఒక రహస్యం, రహస్యాన్ని చూడాలి. జీవితం ఒక మురళి, మ్రోగించాలి. జీవితం ఒక పుష్పం, భగవంతుడికి సమర్పించాలి. జీవితం ఒక వరం, చరిత్రని సృష్టించాలి. జీవితం ఒక సుగంధం, సుగంధాన్ని చవి చూడాలి. జీవితం ఒక సుఖం, ఆ సుఖాన్ని అనుభవించాలి. జీవితం ఒక పుస్తకం, దాన్ని చదవాలి. జీవితం ఒక పాఠం, నేర్చుకోవాలి. జీవితం వెలుగునిచ్చే వెన్నెల, అందరికీ పంచాలి. జీవితం ఒక స్మరణ, భగవంతుని స్మరిస్తుండాలి. జీవితం ఒక శాంతి, అందరికీ పంచుతుండాలి. జీవితం ఒక జ్ఞానం, పెంపొందించుకోవాలి. జీవితం ఒక అవకాశం, సద్వినియోగించుకోవాలి. జీవితం నీటి బిందువు, దాన్ని సముద్రంలా సాధించుకోవాలి. జీవితం అనే ఆత్మ బిందువు, మహాశక్తి అయి అందరి జీవితంలో వెలుగు నింపాలి. జీవితం అనే ఒక అడుగు, వంతెనెల ఆకాశాన్ని ఎదిగిపోవాలి. మన ఈ జీవితం ఆదర్శం, అందరికీ ఆదర్శంగా నిలవాలి. జీవితం అనే గెలుపు పోరాటాల ఆటలో గెలుపు నుండి విజయాన్ని, ఓటమి నుండి గుణపాఠాన్ని నేర్చుకోవాలి. జీవితం అనే ఆభరణాన్ని అందంగా అలంకరించుకోవాలి. జీవితం అనే అద్దంలో ఆదర్శ పిల్లర్గా నిలవాలి. నా ఈ జీవితం ఈశ్వరీయ సేవలో అంకితం. ఇంతటి అందమైన జీవితాన్ని కూడా మిస్ చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకోవటం అంటే అది ఆత్మఘాత్, అది కూడా ఒక మహాపాపం. ఈ పాపం నుంచి విముక్తి పొందాలన్నా ఈశ్వరీయ జ్ఞానం తప్పనిసరి. అందుకే మనం ఓడిపోయిన ప్రతిసారి భగవంతుడికి దగ్గరగా ఉంటూ ఆయన స్మృతిలో ఉంటే మనకి ఒక అవకాశం అనేది దొరుకుతుంది. దాని ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు. జీవితం అనే గమ్యాన్ని చేరుకోవాలంటే ధైర్యం కూడా కావాలి. నిస్వార్థంగా మన నుంచి ఏది ఆశించకుండా మనకి సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. అందుకే ఎన్ని కోల్పోయినా భగవంతుడి జ్ఞానాన్ని, ఆయన సహాయాన్ని ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు. ఇప్పుడు అంతిమ సమయంలో భగవంతుడు వచ్చారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ సేవలో ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి భగవంతుడి సహాయాన్ని అందరూ పొందాలి. ఓం శాంతి.